మంతుల నివాస స్థలం మీద ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్ళు బహుగా వర్ధిల్లుతారు, బహుగా ఫలిస్తారు. మనము బహుగా వర్ధిల్లాలని ఫలించాలన్నా మన జీవితంలో మారు మనసు ఉంటే చాలు. మనసు మార్చుకొని దేవుని యొక్క వాక్యమును, ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటే దేవుడే నీ మార్గములన్నిటినీ ఆయన వర్ధిల్ల చేస్తాడు. మన యొక్క మార్గంలో ఎలాంటి గచ్చ పొదలున్నా, ముళ్ళున్నా, కరుకురాళ్ళున్నా, ఏయున్నా ఆయనే వాటన్నింటినీ సరళం చేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని వెతకకుండా చాలా రాత్రి అయ్యేంత వరకు కష్టార్జితంగా పనిచేసి కష్టము చేసి దాని వలన శాపమును కూడా తెచ్చుకోవద్దు. కింది వచనంలో ఏమంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు, మనం దేవునికి ప్రియమైన వారంగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందుకో. నీ మనసు మారితే